అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడికి వచ్చి నుంచొని మాట్లాడుతుంది ఈ సినిమా ఏదో విష్ చేయడానికి, ఈ సినిమా బాగుంటుందని చెప్పడానికి కాదు, ముందే బాగుండాలని కోరుకుంటున్నట్టు అసలు కాదు. మొత్తం తెలుసు ఈ సినిమా A to Z ఏ ఉంటుంది, క్లైమాక్స్ ఏంటి, మొత్తం అంతా తెలిసిన వాడిగా వచ్చాను. ట్రస్ట్ మీ, ఈ సినిమాకి మీరు ఏ లెవెల్ ఆఫ్ ఎస్టిమేషన్ పెట్టుకున్నారో దానికి 5 times ఉండబోతుంది. ఖచ్చితంగా ఎమోషనల్గా, టెక్నికల్గా, రైటింగ్ పరంగా అన్ని రకాలుగా కూడా చాలా టాప్ నాచ్ ఫిలిం ఇది. అండ్ ఫస్ట్ థింగ్ ఫస్ట్, నా బెస్ట్ ఫ్రెండ్ రాధాకృష్ణ గురించి చెప్పాలి, డైరెక్టర్ రాధాకృష్ణ గురించి. సో మేము 3 years నుంచి ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యి ట్రావెల్ అవుతూ, మోగ్లీకి కూడా చాలా అద్భుతమైన సీన్లు రాశాడు ఒక ఫ్రెండ్గా పక్కన ఉంటూనే. వన్ ఆఫ్ ది ఫెంటాస్టిక్ రైటర్స్ నా లైఫ్లో కలిసిన చాలామంది రైటర్స్లో ది బెస్ట్ రైటర్ రాధాకృష్ణ. సో తన సెన్సిబిలిటీస్ కానీ, కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ప్రాపర్ ఆ చిన్న సైజ్ ఆఫ్ ఆర్ట్ సినిమా కూడా ఉంటుంది ఇందులో. అంత అద్భుతంగా మంచి ఎమోషన్స్, చాలా బాగుంటుంది ఈ సినిమా. అండ్ కమింగ్ టు మై ఫేవరెట్ కిరీటి, మేమిద్దరం కూడా ఒక లాస్ట్ 3 yearsగా పరిచయము. ఇంత రా టాలెంట్, ఇంత స్టార్ మెటీరియల్ అస్సలు మీరు ఇందాక చెప్పినట్టుగానే మీరు ఎక్స్పెక్ట్ చేసే దానికి మించి 5 to 10 times ఉంటాడు ఖచ్చితంగా. హీఈస్ గోయింగ్ టు విన్ ఆల్ యువర్ హార్ట్స్. నెక్స్ట్ వెళ్ళిపోతాడు, ఒక లీగ్లోకి వెళ్ళిపోతాడు ఈ సినిమా తర్వాత. అండ్ ఇది చెప్పకూడదు తెలియదు కానీ జస్ట్ లైక్ ఒక 30 seconds ఇందులో ఒక చిన్న సీన్ ఒకటి చేశాను. సో చేసేంతసేపు మనం నుంచుంటే సెంధిల్ సార్ ఫ్రేమ్ పెట్టారు, అసలు చూసుకొని చాలా గర్వపడ్డాను. అసలు ఇట్స్ లైక్ అబ్బా ఇది చాలు, మనం చూసుకున్నాం సెంధిల్ సార్ ఫ్రేమ్లో అని చెప్పి నాకు అదొక మైల్ స్టోన్గా అయిపోయింది ఆ రోజు చేసినప్పటి నుంచి. సో ఇట్స్ గ్రేట్, ఇలాంటి సినిమాలో ఒక చిన్న భాగం అయ్యి ఇంతమంది జెనీలియా గారు, శ్రీలీల గారు అంత ఎక్స్ట్రీమ్ మ్యాసివ్ టాలెంట్స్ మధ్య అలా ఒక సినిమాలో చమకం కల్పించి ఇప్పుడు ఇక్కడ ఇలా కూర్చున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. Thank you so much.